20 లక్షల ఇల్లు తొందరగా పూర్తవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2019 ఎన్నికల సమయానికి 10 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో పూర్తి చేశామని చెప్పి మైక్ దొరికిందని చెప్పడం కాదు, పూర్తి చేసి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయకత్వంలో ఇల్లు మంజూరు చేసినటువంటి లబ్ధిదారుల్ని ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి దించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు 10 లక్షల్లో 7,76,456 ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేశాం. మన అదృష్టం ఆ రోజు కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం మన సహకారంతో కలిసి పనిచేయటం, ఆ రోజు కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా వెంకయ్య నాయుడు గారు ఉండటం వల్ల మన రాష్ట్రానికి అదృష్టం కలిసి వచ్చి పట్టణ ప్రాంతాల్లో కూడా టిడ్కో గృహాలు 5 లక్షల గృహాలు మనం మంజూరు చేశాం. 5 లక్షల గృహాలు మంజూరు చేసి దేశం ప్రపంచమంతా అన్వేషించి ఏ టెక్నాలజీలో ఇల్లు కడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి తక్కువ ఖర్చుతో శాశ్వతంగా గృహం ఉండాలని చెప్పి ఆ రోజు షేర్వాల్ టెక్నాలజీలో ఇల్లు ప్రారంభించి 2,62,000 ఇల్లు అర్బన్ ప్రాంతంలో టిడ్కోలో మంజూరు చేసే సంగతి కూడా గుర్తు చేస్తున్నాను. 2014 ముందు 4,50,000 ఇల్లు 25,000 రూపాయలు వ్యయం పెట్టడం వల్ల ఇల్లు ఎవరు పూర్తి చేసుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేశారు, కొంతమంది స్లాబ్లు వేశారు. ఇల్లు శాశ్వతంగా పూర్తవ్వాలని మేము అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత 25,000 రూపాయలు ఉన్నటువంటి యూనిట్ ఛార్జీని 50,000 రూపాయలకి పెంచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టినటువంటి 4,40,000 ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత కూడా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. 2019 అధికారం పోయాం. ఆ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగారు, పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఇబ్బడి ముబ్బడిగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు, ప్రాంతాల మధ్యన తగాయిదాలు పెట్టారు, అధికారంలోకి వచ్చారు. 2019 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన అంశం, మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు నిర్మించి ప్రజలకు ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారే, రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకి మభ్యపెట్టారే, బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి ఇల్లు ఆశ పెట్టారే, ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా. నాకు తెలిసి 17 మాసాలు పూర్తయింది మొన్న 28వ తారీఖుకి. ఈ 17 మాసాలలో ఒక్క ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించారా అని చెప్పి ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అడుగుతున్నాను. ఒక్క ఇల్లు నిర్మించలేదు. ఎంత దారుణం! ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ. ఈరోజు నేనుండొచ్చు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు, కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి వింత పరిపాలన. నేను ఒకే నినాదం, రాష్ట్రంలో వింత ముఖ్యమంత్రి, వింత పరిపాలన జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు, ఇల్లు నిర్మించుకున్నారు, వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని సుమారుగా 1,500 కోట్ల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాడికి న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి కనీస బకాయిలు కూడా చెల్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని బాధతో, ఆవేదనతో ప్రజల పక్షాన ఈరోజు చెప్తున్నాను.
ఇంత జరిగిందే. ఈరోజు ఎంత బాధాకరం అంటే, ఎంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అంటే, ఎంత పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి అంటే, టిట్కో సహాయంతో, కేంద్ర ప్రభుత్వ సహాయంతో డబ్బున్నవాడు ఏ రకంగా ఇల్లు నిర్మించుకుంటాడో, పేదవాడికి గేటెడ్ కమ్యూనిటీలో గంటా పదంగా చెప్తున్నాను. నేనే రోజు మాట్లాడానంటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. 2,62,000 ఇల్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్రంలో అనేక పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు మంజూరు చేశాం, పూర్తి చేశాం. ఎక్కడో అరకొర మంచినీరు లేకపోవడం, ఎక్కడో కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేకపోవడం, చిన్న చిన్న పనులు తప్ప 2,62,000 ఇల్లు పూర్తి చేసి సున్నాలేసి లబ్ధిదారులు ఎంపిక చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. లబ్ధిదారుల ఎంపిక అంటే ఏదో పెన్నా కాగితం పెట్టుకొని టిక్కులు పెట్టి ఎంపిక చేయలేదు. ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టించి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి ఇల్లు లేదు, అటువంటి వారిని సెలెక్ట్ చేసి వారి దగ్గర నుంచి కొంత బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తీసుకొని బ్యాంకులతో టైఅప్ చేసి బ్యాంకు లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్తో ఇల్లు నిర్మించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి గమనించమని చెప్పి కోరుతున్నాను. ఆ ఇల్లు ఏ ప్రభుత్వం మారినా ఇవ్వాలి, అది ధర్మం. కానీ ఈ ముఖ్యమంత్రి 2,62,000 ఇల్లు పూర్తయి లబ్ధిదారుడికి పిలిచి తాళం చేతిలో పెడితే తాళం పెట్టుకొని ఈరోజు ఇంటిలో దిగవలసిన పరిస్థితి ఉంటే ఆ ఇల్లు మూర్ఖత్వంగా, ఒక శాడిస్టుగా కళ్ళ ఎదురు కనబడుతున్న లబ్ధిదారులకు ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఒక పక్కన పెట్టండి. వింత మనిషి వింత ప్రభుత్వం అని ఎందుకు అంటున్నానంటే, 2,62,000 ఇల్లు కట్టి తాళం ఇస్తే దిగడానికి రెడీగా ఉంటే ఆ ఇల్లు ఇవ్వకుండా ఆ పక్కనే ప్రభుత్వ స్థలాలుంటే, ఎస్సీ ఎస్టీ భూములుంటే, శ్మశానాలుంటే నేనేదో ఉద్ధరిస్తున్నాను, ఏ ప్రభుత్వం చేయలేదు, నేను ఒక్కనే చేస్తున్నాను, రాష్ట్రంలో పేదవాడికి 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తానని ఒక కొత్త నినాదం తీసుకొని ప్రజలకి మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం తీసుకున్నారు. ఇవ్వండి, 30 లక్షలు కాకపోతే 40 లక్షలు ఇవ్వండి, కానీ పూర్తయినటువంటి ఇల్లు ముందు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇల్లు పట్టాలన్నావే, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేట్ భూములు తీసుకున్నావు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 5 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి ఇస్తే ఆ భూమి కూడా సిగ్గు లేకుండా పేద వర్గాల దగ్గర తీసుకొని నువ్వు ఈరోజు పట్టాలు ఇస్తానన్నావు. పట్టాలు ఇచ్చిన స్థలాలు ఒక్కసారి పాత్రికేయులు గమనించారా? మొన్న వర్షం పడితే సముద్రంలాగా తయారైంది, అందులోకి వెళ్తే మొత్తం ఊబిలాగా దిగిపోయినటువంటి ప్రదేశాలు. ఊరికి ఆమడ దూరంలో మీరు సెలెక్ట్ చేశారు. మీరు ఇచ్చినటువంటి భూమి ఎంత? 1 సెంటు. ఆ సెంటులో కూడా మీరే ఇల్లు నిర్మిస్తారంట. అక్కడ ఉండడానికి ఆమోదయోగ్యమా? అక్కడ వెళ్ళడానికి వీలు పడుతుందా? మీరు ఒక్కసారి గమనించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతి. ఎక్కడికక్కడ ఈరోజు ఇల్లు పట్టాల పేరుతో పేదవాడి దగ్గర భూమి తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చి ఒక్కొక్క ఎకరా దగ్గర 25 నుంచి 50 లక్షలు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకున్నారు. ఇది సరిపోయినట్టుగా పేదవాడికి ఇల్లు పట్టాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి పట్టాలకి డబ్బులు దండుకున్నారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే, మూడవది జాతీయ ఉపాధి హామీ పథకం.
ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి ఏవైతే ఇల్లు పట్టాల గురించి సెలెక్ట్ చేసినటువంటి ప్రదేశాల్లో మట్టి కప్పాలని ఉపాధి హామీలో సిమెంట్కి డబ్బులు ఇస్తారు, ఐరన్కి డబ్బులు ఇస్తారు. ఈ ప్రభుత్వంలో కొత్తగా మట్టికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు ఉపాధి హామీ పథకంలో 1500 కోట్ల రూపాయలు ఈ నాయకులు దోచుకున్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ల పట్టాల పేరుతో సుమారు 5000 కోట్లు వీరు దోచుకున్నారని నేను చెప్పడం కాదు, వాస్తవాలతో సహా. ఈరోజు మేము చెప్పినా సరే, నెత్తి నెవరు కొట్టుకున్నా సరే ముఖ్యమంత్రిలో చలనం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ సమావేశం ద్వారా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రి బొత్స సత్యబాబు గారు, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎవరైతే ఈ మధ్య కాలంలో అవాకులు చవాకులు వాగుతున్నారో, 30 లక్షల పెన్షన్లు, 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి ఇల్లు పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నాడని ఈరోజు చౌకుబారు మాటలు మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సభ్యుడైనా ఏ ఒక్క గ్రామంలో అయినా సరే కోర్టుకెళ్ళి ఈ ఆపండి అని చెప్పి ఎక్కడైనా వెళ్తే మీరు ఆధారాలతో సహా చూపించమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కోర్టుకు ఎవరు వెళ్ళారు? ఎవరైతే ఎస్సీ ఎస్టీలు భూములు వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంక్రమించినటువంటి భూములు వారికి సంప్రదించకుండా మీరు అడ్డగోలుగా తీసుకుంటే వారు కోర్టులకు వెళ్ళారు. కొంతమంది దగ్గర తీసుకుంటే వారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మీరే మీ జడ్పీటీసీలు మీ ఎంపీపీలతో చాలా కేసులు వేశారు, ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. మీ నాయకులతోనే కేసులు వేయించి ఈరోజు మీరు పట్టాలు ఇవ్వకుండా అడ్డుపెట్టి ఆ సాకు మా మీద చెప్తున్నారు. మంత్రులారా, ముఖ్యమంత్రితో మాట్లాడే శక్తి మీకు లేదు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కట్టినటువంటి ఇల్లు ఇవ్వక ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం మీరు లేక ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ కేసేసిందంటే పలానా అచ్చెన్నాయుడు, పలానా శ్రీనివాసు, పలానా సత్యనారాయణ, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు కేసేసి పట్టాలు ఇవ్వద్దని ఆపారని మీరు నిరూపిస్తే మేము మీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలని ఆప్ చేశారు. పోనీ కోర్టు కేసులు అంటున్నారే, మీరు ఎన్ని వేల ఎకరాలు ఇవ్వాలనుకున్నారు? సుమారుగా 30 లక్షల కుటుంబాలకి 66,842 ఎకరాల్లో మీరు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారే. కోర్టు కేసులున్నవి 2000 ఎకరాలు అనుకో, అది కూడా మీ వాళ్ళే వేశారు. 2000 ఎకరాలు తీస్తే మిగతా భూముల్లో పట్టాలు ఇవ్వడానికి ఎవడు అడ్డుపడుతున్నాడని చెప్పి నేను అడుగుతున్నాను. పోనీ మీ మాటకే వద్దాం, మీరేదైతే కుంటి సాకు చెప్తున్నారో ఆ విషయానికే వద్దాం. కోర్టులో 2000 ఎకరాలే తగాయిదా ఉంది, మిగిలినటువంటి 62,000 ఎకరాలకి తగాయిదా లేదు. రేపో ఎల్లుండో పట్టాలు ఇస్తామంటే అచ్చెన్నాయుడు వద్దన్నాడా, చంద్రబాబు నాయుడు వద్దన్నాడా, మేమెవరమైనా వద్దన్నామని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు చేత కాక ఈరోజు ఇటువంటి అవాకులు చవాకులు మీరు వాగుతున్నారు. నేను ఒకటే, ఈ ప్రభుత్వానికి 17 మాసాలుగా మా నాయకులు మేము అందరం అయ్యా ఇల్లు కట్టారు, తాళాలు ఇవ్వండి, ఈరోజు దిగుతారని చెప్తే పట్టించుకోలేదు. అందుకే ఒక ప్రోగ్రాం ఇచ్చాం, ఒక అల్టిమేటం ఇచ్చాం. రేపు సంక్రాంతి నాటికి మీరు 2,70,000 ఇల్లు సంచితే 2 పండగలు సంతోషంగా జరుపుకునేవాళ్ళు. గతంలో దసరా జరుపుకునేవాళ్ళు, ఈ సంవత్సరం దసరా జరుపుకునేవాళ్ళు, రేపు దీపావళి జరుపుకునేవాళ్ళు. 2,70,000 కుటుంబాలకి కనీసం పండగ కూడా సంతోషంగా జరుపుకోవడానికి మీరు అవకాశం ఇవ్వకుండా మాయ మాటలు చెప్తున్నారు. అందుకే జాతీయ పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు సంక్రాంతి నాటికి ఏదైతే మీరు లాటరీ పద్ధతిలో ఏవైతే బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారో వారందరికీ రేపు సంక్రాంతి నాటికి
వారి గృహాలకి వారు వెళ్ళే అవకాశం మీరు కల్పించాలి. అన్ని సదుపాయాలు కల్పించాలి. రేపు సంక్రాంతి నాటికి ఈ 2,70,000 కుటుంబాలకి ఇల్లు మీరు కేటాయించకపోతే ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీయే తీసుకొని ఆ లబ్ధిదారులకు వెంట పెట్టి వారికి కేటాయించినటువంటి ఇంటిలో వారికి దించి వారి తరపున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక పిలుపునిచ్చింది. దీనితో పాటుగా మీరెక్కడైతే పట్టాలు ఇస్తామన్నారు, ఈ పట్టాలు కూడా సెంటు పట్టా దేనికి పనికొస్తుంది? ఎవరైనా ఉండడానికి ఉపయోగపడుతుందా? అందుకే ఈ సెంటు సరిపోదు, ఒక్కొక్క ఫ్యామిలీకి 2 సెంట్లైనా సెంటున్నరైనా వీలైనంత తొందరగా ఇవ్వాలి. కోర్టు కేసు అని చెప్పి తప్పించుకోకుండా కోర్టులో కేసులు ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి ఇమీడియట్గా ఇవ్వాలి. దాని గురించే మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఏంటి అంటే ఆ ప్రోగ్రాం నా ఇల్లు నా సొంతం. ప్రతి ఒక్కడికి ఇదే నినాదం. నీకు కేటాయించిన ఇల్లు నీ సొంతం. ప్రభుత్వం ఆపడానికి ఒక్కెక్కడుంది? నీ యొక్క డబ్బుతో బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నావు. దానికి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. చంద్రబాబు నాయుడు మీ దగ్గర డబ్బు కట్టించుకుంటున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఆ డబ్బు కూడా కట్టించుకోకుండా ఫ్రీగా ఇస్తామని చెప్పావే. నీ ఫ్రీగు పాడు పక్కన పెట్టు, కనీసం మేము డబ్బుతో కట్టినటువంటి ఇల్లు మాకు ఇవ్వండి అని వారు ప్రాధాయపడుతున్నా సరే ఇవ్వడం లేదు. అందుకే నా ఇల్లు నా సొంతం, ఇంటి పట్టాలు నీ తాత జాగీరు కాదు, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ డబ్బుతో ఇచ్చినటువంటి స్థలాలు. ఈ స్థలాల్లో పట్టాలు ఇవ్వడానికి మురిపిస్తున్నారు. మీ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారు, మీ కార్యకర్తలకే ఇస్తున్నారు. నిజమైన పేదవాడికి ఇవ్వడం లేదు. ఎవడైతే ఇల్లు లేనటువంటి పట్టా లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వారందరికీ పట్టాలు ఇచ్చి ఈరోజు సహకరించాలి. అందుకే నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలనే ఒక నినాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా డెడ్లైను జనవరి 14 పండగ కాబట్టి ఈ మధ్యకాలంలో మా పార్టీ 3 రోజుల కార్యక్రమం తీసుకుంది. ఈరోజు నేను పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాను. ఈరోజు ప్రజలకు కూడా తెలియజేశాను. మీరు కూడా చైతన్యవంతులు కండి. ఇదేదో తెలుగుదేశం పార్టీయో తెలుగుదేశం పార్టీ నాయకులో చేయడం కాదు. మీరు కూడా రోడ్డు మీదకి రావాలి. మీ ఇళ్ళు మీరు తీసుకోవడానికి మీరు కూడా పోరాటం చేయాలి. ప్రభుత్వం న్యాయంగా ధర్మంగా ఇవ్వాలి. కానీ అటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి మూర్ఖత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మేము చేసినటువంటి పోరాటానికి లబ్ధిదారులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి నుంచి మా నాయకులు ఏవైతే ఇల్లు కట్టి కేటాయించకుండా ఉన్నారో వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ లబ్ధిదారులు ఇంటికెళ్ళి వారికి చైతన్యపరిచే కార్యక్రమం రేపు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. ఏ వార్డులో ఎవరెవరికి ఇల్లు వచ్చాయి, ఏ గ్రామంలో ఎవరెవరికి ఇల్లు వచ్చాయో ఐడెంటిఫై చేశాము. రేపంతా కూడా మా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి నీకు ఇల్లు మంజూరైంది, ప్రభుత్వం ఇవ్వడం లేదు, మీరు యాక్టివ్గా ఉండండి. ఎల్లుండి ఎవరైతే లబ్ధిదారులకి రేపు చైతన్య పరుస్తామో ఆ లబ్ధిదారులందరికీ తీసుకొని మేము కట్టినటువంటి ఇల్లు దగ్గరికి వెళ్తాం. ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయో, ఎక్కడైతే రూరల్ హౌసింగ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి లబ్ధిదారులతో ధర్నా చేసి ఇల్లు కేటాయించమని ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 8వ తారీఖున నియోజకవర్గ స్థాయి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ మాట్లాడిందంటే వేగ్గా మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టిందంటే ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయడం కాదు, వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మా కార్యక్రమాలు మేము చేస్తాం. అదేవిధంగా 8వ తారీఖు మీరిచ్చిన పట్టాల్లో అవినీతి, మీరిచ్చిన స్థలాల్లో అవినీతి, మీరు రేపు ఇవ్వబోయినటువంటి పట్టాలకి లబ్ధిదారుల దగ్గర తీసుకున్నటువంటి అవినీతి, ఇవన్నీ కూడా దీంతో పాటుగా ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితిని
8వ తారీఖు మా నియోజకవర్గం మండల స్థాయి నాయకులు పాత్రికేయులు సమావేశం పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాను. మనం ఒక్కలమే కాదు, లబ్ధిదారులకు కూడా చైతన్యపరిచి వారి సహాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మళ్ళీ వచ్చే నెలలో ఒక కార్యక్రమం ఇచ్చి చివరికి జనవరిలో పండగ రోజుకి ప్రభుత్వం దిగి రాకపోతే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మనమే తీసుకెళ్లి వారికి గృహప్రవేశాలు చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంది. దానికి అందరికీ కూడా సహకరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. ఈరోజు గొప్పలు చెప్తున్నారు, మీరు కూడా రాయాలి, మీరు కూడా వాస్తవాలు చెప్పాలి. మేమేదో పట్టాలు ఇస్తున్నాం అని పాడిందే పాడుతున్నారు. మీరెవడం ఏంటి? విశాఖపట్నాన్ని తీసుకోండి. విశాఖపట్నం పట్టణంలో 62,000 మందికి ఈరోజు పట్టాలు ఇచ్చాం. ఎక్కడికో మీరు వెళ్ళక్కర్లేదే. ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాలకి రెగ్యులేట్ చేశాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేదవాడికి వాడి పట్టా వాడికే ఇచ్చాం. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక సమావేశం పెట్టి వారికి పిలిచి పసుపు కుంకుమ చీర పెట్టి భోజనం పెట్టి గౌరవంగా మేము పట్టా ఇచ్చామే. ఏదో మీరే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పినవి మాటలు, చేతలు మాత్రం ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు అనొచ్చు, మీరు ఎక్కడ సెలెక్ట్ చేయండి, విశాఖపట్నంలో కానీ లేకపోతే మా బండారు సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నో ఇళ్ళు కట్టి కొంతమంది గృహప్రవేశం చేసి మీటర్లకు కొన్ని దగ్గరలో అయితే నాకు ఫోన్లు వస్తున్నాయి, అయ్యా మేము మీటర్ కూడా మా పేరుతోనే వచ్చింది, మేము ఇంట్లో దిగడం లేదు, కానీ నెల నెల బిల్లు మేమే కడుతున్నామని పేదవాడు బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత మనం బాధపడినా సరే ఒక మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తి, అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయినా సరే భరించదు. మాట్లాడితే డబ్బులు ఇచ్చామంటున్నాడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసామంటున్నాడు. ఈ చేయితో ఇస్తున్నాడు, ఈ చేయితో తీసుకుంటున్నాడు. నేను నిన్న శ్రీకాకుళంలో చెప్పాను, నువ్వు ఆ స్థానంలో కూర్చొని ప్రతిరోజు అప్పులాడి ప్రజలకి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తే ఆ ముఖ్యమంత్రి స్థానంలో నువ్వక్కర్లేదు, మా ఇంటిలో ఉన్న సామాన్య పౌరుడు కూడా ఆ పని చేయగలడు. ముఖ్యమంత్రి అంటే ఏంటి? అప్పు తెచ్చి డబ్బులు పంచడానికా? మళ్ళీ ఆ డబ్బులు ట్యాక్సుల రూపంలో ఆటో వాళ్ళకి 10,000 అన్నావు, ఈరోజు ట్యాక్సులు వేసి మొత్తం లాగేస్తున్నావు. ఇంటికి 25,000 అన్నావు, ఈరోజు బ్రాందీ మీద 40 రెట్లు పెంచి ఆ డబ్బులు లాగేస్తున్నావు. ప్రతి దాని మీద ఈరోజు విపరీతంగా ఈరోజు క్యాబినెట్లో ఒక శుభవార్త మనకు చెప్తారట. ఏంటి? పట్టణ ప్రాంతాల్లో ట్యాక్సులన్నీ విపరీతంగా పెంచే శుభవార్త మనకు వస్తుందట. ఇంక చూద్దాం, ఒక గంటలో తెలుస్తుంది. ఈరోజు కార్మికుడికి ఇసుక లేదు, పాలసీ మారుస్తారట. ముఖ్యమంత్రి ఏంటంటే ప్రతి కరప్షను సెంట్రలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఇసుక మాత్రం లోకల్ నాయకులు దోచుకుంటున్నారు, మిగతావన్నీ సెంట్రలైజ్ అయిపోయాయి. బ్రాందీ సీసా మీద డబ్బులు, నెలకు సంవత్సరానికి 5,000 కోట్లు. కాంట్రాక్టర్ సెంట్రలైజేషన్, ప్రతి పని మీద సెంట్రల్లో డబ్బులు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి నాయకత్వంలో కొంతమంది తాబేదారులకు పెట్టుకొని. కానీ ఇసుక విషయంలో ఎక్కడ జిల్లా వాళ్ళు అక్కడే తినేస్తున్నారు, నాకు డబ్బులు రావడం లేదని పాలసీని మారుస్తాడట. 4 జిల్లాలు ఒక్కొక్కరికి ఇచ్చి మొత్తం దోపిడీ అంతా సెంట్రలైజ్ చేసే కార్యక్రమం, ఒక శుభవార్త మనకు చెప్పడానికి సిద్ధపడ్డారు. దాని మీద కూడా ప్రజలకు మనం చైతన్యపరుద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత హింస పెట్టినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా సరే మా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని ఈ విషయాన్ని పాత్రికేయులు కూడా సహకరించాలి. ఇల్లు కట్టున్నాయి, దాని గురించి మీరు రాయండి, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మీ సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూడా మాట్లాడి మీరు కూడా కలిసారు కదా, ఏమంటారు? స్థానిక సంస్థల ఎన్నికల సంస్థలు ఏ రకంగా ఉంది? నేను మొదటే చెప్పాను,
వింత మనిషి విచిత్ర పరిపాలన. రాష్ట్రంలో కరోనా వస్తుంది, కరోనా వచ్చినప్పుడు ఎలక్షన్లు పెడితే కొన్ని వేల మంది చనిపోతారు అనే దూరదృష్టి. అలాగని చెప్పి ఆయన తీసుకున్న డెసిషన్ కాదు ఇది. చాలామంది అంటారు ఏదో ప్రతిపక్షాలకి మేలు చేయాలని వాయిదా వేశారని. ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్ కాదు. కేంద్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ సలహాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ సలహాలు, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థల సలహాలు తీసుకొని ఇంకా కొద్ది రోజుల్లో కరోనా విజృంభిస్తుంది, ఈ సమయం ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ప్రజల ప్రాణానికి ముప్పు కలుగుతుందని, మన శ్రేయస్సు గురించి, ప్రజల ప్రాణాల గురించి వాయిదా వేస్తే ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎడాపెడ కులం పేరుతో చాలా అనరాని మాటలు మాట్లాడారే. ఈరోజు కరోనా తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టిందని అచ్చెన్నాయుడు చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో కరోనా తగ్గిందని దానికి ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇంకా మొత్తం రోడ్డు మీద దొర్లి మేము ఇంకా బాగా చేసేస్తున్నాం, కేంద్రంలో కంటే మన రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది, కేసులే లేవని నువ్వు మాట్లాడుతున్నావే. ఈరోజు కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉందా, దేశంలో లేదా? ఈరోజు బీహార్లో ఎలక్షన్లు జరిగాయి కదా, తెలంగాణలో ఎలక్షన్లు జరిగాయి కదా, అన్ని దగ్గరలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ఎలక్షన్లు జరపడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి ఎలక్షన్లు పెడితే ఈరోజు రివర్స్ మాట్లాడుతున్నారు. కరోనా వచ్చినప్పుడు ఎలక్షన్లు పెట్టమని, కరోనా లేనప్పుడు ఎలక్షన్లు వద్దని వింత మాటలు మాట్లాడుతున్నారు. నిన్నెవరో మాట్లాడారు, చీఫ్ విప్ అనుకుంటా, ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాబట్టి చంద్రబాబు నాయుడు మాట విని ఎలక్షన్లు పెడుతున్నాడని. నేను అడుగుతున్నానే, ఈ ఎలక్షన్ కమిషన్కి కదా మీరు మొత్తం పొగిడారు, ఇలాంటి ఎలక్షన్ కమిషన్ లేడని. మీరు ఒక చెత్త ఆర్డినెన్స్ ఇచ్చారు. చెత్త ఆర్డినెన్స్ అంటే మామూలు ఆర్డినెన్స్ కాదు. ఎన్నికైన ప్రజాప్రతినిధి మీద ఒక కేసు పెడితే ఆ ఎన్నికే చెల్లదని ఆర్డినెన్స్లో పెట్టారు. మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ తూచా తప్పకుండా ఇష్టం లేకపోయినా ఆ ఆర్డినెన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ పెడితే మీరు తానా తందానన్నారే. ఇటువంటి ఎలక్షన్ కమిషన్ దేశంలో లేడని పొగిడారే. మీకు వ్యతిరేకంగా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లు వాయిదా వేస్తే మీరు ఎలక్షన్ కమిషన్ కులం ఆపాదిస్తారా, పార్టీలు ఆపాదిస్తారా? కరోనా అంటున్నావే, పోనీ దాని జోలికి వద్దాం. నువ్వేదైతే మాట్లాడుతున్నావో దాని జోలికే వద్దాం, ఆ మాటే మాట్లాడదాం. కరోనా ఎలక్షన్లు పెడితే కరోనా వస్తుందన్నటువంటి పెద్ద మనుషులు రాష్ట్రంలో బ్రాందీ షాపులు ఎందుకు తెచ్చారండి? మన రాష్ట్రంలో వందల్లో ఉన్న కరోనా కేసులు వేలలో లక్షల్లో ఎందుకు పెరిగాయండి? మీరు బ్రాందీ షాపులు ఓపెన్ చేసి మొత్తం క్యూలు పెట్టి ఈరోజు కరోనాని వ్యాపించినప్పుడు, కరోనా పెంచినప్పుడు మీకు గుర్తు రాలేదా? అంతెందుకు ఈరోజు స్కూల్ తెచ్చారు. నేను వద్దని చెప్పాను. మనిషి ప్రాణంతో ఉంటే ఏదైనా చేయగలడు, ప్రాణాలు పోతే ఏం చేయగలడు? లేదు ఎలక్షన్లకి స్కూల్కి సంబంధం ఏంటన్నావు. నిన్న లేదు మొన్న తెరిచారే. ఈరోజు పాత్రికేయుల సమక్షంలో చూసాం, ఈరోజు టీవీల్లోన పేపర్లలోన జిల్లాల్లో టీచర్లకి విద్యార్థులకి కరోనా విపరీతంగా సోకుతుందని. మేము చెప్పిన మాట వినవు, నీ మూర్ఖత్వంతో వెళ్తావు. మేము పెట్టడానికి అవకాశం ఉందని పెట్టమంటే పెట్టకుండా ఒక వ్యక్తి మీద వీటంతటికీ తిరుగుడు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎలక్షన్లలో ఓడిపోతామని భయంతో కరోనా పేరు పెట్టి ఎలక్షన్ కమిషన్ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ అంటే నీ జేబు తమస్తో నా జేబు తమస్తో కాదు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆ సంస్థకి సహకరించడం లేదు, ఆ సంస్థకి కనీసం గౌరవించడం లేదని నేనేదో తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పడం కాదు. రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టే ఎలక్షన్ కమిషన్ గౌరవించండి, వారికి సహకరించండి అని న్యాయస్థానాలు చేవాట్లు పెట్టినా సరే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఏది ఏమైనా సరే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీద చేవాట్లు పెడుతున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ప్రజలకి సమాయత్తం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా
మళ్ళీ ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తాం. దానికి అందరి సహకారం కావాలని చెప్పి కోరుతున్నాం. సార్, వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత మీతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల మీద కావచ్చు లేదా సంస్థల పైన కావచ్చు వాళ్ళు స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పనేసి వాటిని కూలగొట్టారు. అంటే ఈ పరిణామాలని వ్యక్తిగతంగా చూడాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన దాడిగా పరిగణించాలా? తెలుగుదేశం పార్టీ పైన దాడి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున ఒకళ్ళు తప్పుచ్చుకొని గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున ఈరోజు నాయకులుగా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఏమండి, ఎక్కడికో వెళ్ళొద్దు, మీ విశాఖపట్నం వద్దాం. సబ్బం హరి గారిది మొన్న దాడి చేశారు. అర్ధరాత్రి వెళ్ళి 100 మంది వెళ్ళి దాడి చేశారు. ఏం అవసరం అండి? పిలవచ్చు కదా, పిలిచి సబ్బం హరి గారు మీద ఒక 5 అడుగులు ఉంది తీసేయమంటే తీస్తారు కదా, ఎందుకు రాత్రి మీద వెళ్ళాలి? నిన్న లేదు మొన్న గీతం యూనివర్సిటీకి వెళ్ళారు. గీతం యూనివర్సిటీ నీ భారతీయ సిమెంట్ కంపెనీ డబ్బుల గురించి పెట్టారా? లేకపోతే గనులు ఫ్రీగా తీసుకున్నారా? లేకపోతే పోలవరం నుంచి నీరు ఉచితంగా తీసుకున్నారా? లేకపోతే కరెంటు సబ్సిడీ ఇచ్చారా? మీకు తెలుసు, నాకు తెలుసు కదా. గీతం యూనివర్సిటీ లేనప్పుడు మన పిల్లలకి ఎక్కడ చదివించే వాళ్ళం? బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఇంజనీరింగ్, మెడిసిన్ చదివించేవాళ్ళం. ఈరోజు ఒక మంచి యూనివర్సిటీ వచ్చింది, మనం ఇక్కడే చదివించుకోవడానికి అవకాశం ఉందంటే దానికి సహకరించాలి. పోనీ ఆక్యుపేషన్ ఉంది, ఆక్యుపేషన్ ఉంటుంది, అదే పద్ధతి. నువ్వెంతమందికి భూములు ఇవ్వడం లేదు? ఒక గీతం యూనివర్సిటీలో ఆక్యుపేషన్స్ ఉన్నాయా? మీ నాయకుల దగ్గర ఆక్యుపేషన్స్ లేవా? మీ చిట్టా ఇప్పితే చేట భారతం అంత ఉంది. విశాఖపట్నంలో మొత్తం దేశంలో దొంగలు పడినట్టుగా మీ వైసీపీ పెద్దలందరూ పడ్డారు. ఎంత దారుణం అంటే దారుణాతి దారుణంగా ఎవడు భూమాడు రక్షించుకోవడానికి ఇప్పుడు సగం సమయం అయిపోతుంది. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. భయం, కేసుల గురించి భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి. ఎవడమైనా సరే తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకపోతే భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇంకా కెరటంలాగా లేస్తాం తప్ప నీ కేసులకు భయపడో. ఎందుకు మేము లేస్తామంటే భావితరాల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి. మీరు నేనే నోరు మూసుకొని ఉంటే మన ఆంధ్రప్రదేశ్ వల్లకాడైపోతుంది. మన తరాలకి ఈరోజు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏదో అధికారం గురించి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో, లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలో, ఎంపీలో పదవుల గురించి మేము పోరాటం లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి మాకు ఇబ్బంది జరిగినా సరే మేము పోరాటం చేస్తాం, విడిచిపెట్టమని ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అన్ని ఆక్రమణలో ఉన్నాయి. రేపు మనం ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఆక్రమణలో ఉంటారు. ఎందుకంటే చూడలేని తనం. ఇదేంటి ఇక్కడ పెట్టుకొని మేమేంటి అద్దెలు కలెక్ట్ చేస్తున్నావా? లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చావా? పార్టీ కార్యాలయం అంటే ఇది కూడా ఒక ప్రజా శ్రేయస్సు గురించి పెట్టింది. ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయం అంటే ప్రజలు వస్తారు. ఎవరికైనా అన్యాయం జరిగితే మా తరపున పోరాటం చేయమని వస్తారు. దీని మీద రాజకీయం ఏముంటుంది? ఈరోజు మాకు చాలా హింస పెడుతున్నారు. ఏదైనా ఒక అన్యాయం జరిగిందని మా నాయకులు వెళ్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఆ ప్లేస్కి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. నేను అడిగాను మొన్న కూడా, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రంలో తిరిగారు కదా, తిరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఒక అడుగు మీరు ముందుకేసేవాళ్ళ? మీరు రాష్ట్రంలో ఈ తప్పులు ప్రచారం చేసేవాళ్ళ? ప్రజలకి లేనిపోని హామీలు ఇచ్చి మీరు అధికారంలో రావడానికి అవకాశం ఉండేదా? ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే, ప్రభుత్వం ఎంత బాధ్యతో ప్రతిపక్షానికి అంత బాధ్యత. ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి. మేమేం చెప్తాం? ఈరోజు నేను నిన్ను మాట్లాడాను, అచ్చెన్నాయుడు 2,70,000 ఇల్లు కట్టారు, ప్రజలకు ఇవ్వడం లేదన్నాను. రేపు ముందుకు రా, నువ్వు అచ్చెన్నాయుడు ఎక్కడ కట్టావు చెప్పు. నువ్వు చెప్పింది అబద్ధం, ఇల్లు లేవు, ఒత్తొత్తుగా ఎందుకు అలా మాయ మాటలు చెప్తావని చెప్పు. దానికి స్వాగతిస్తాం. కానీ అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యను, చంద్రబాబు నాయుడు ఈ మాట అడిగాడు కాబట్టి నేను రివర్స్ చేస్తాను అని మాట్లాడుతుంటే ఏమనాలి? మేము ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం. 38 సంవత్సరాల్లో 23 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎప్పుడూ ఇటువంటి పాలన, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక ఇది. మీరు ప్రజలకు గౌరవించాలి, ప్రతిపక్షానికి గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా అందులో తప్పు ఉందా, ఒప్పు ఉందో ఒకసారి ఆలోచన చేయాలి.
ప్రతిపక్షాలు చెప్తున్నారు కాబట్టి నేను చెయ్యనంటే అది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు, అది ఎక్కువ రోజులు నడవదని చెప్పి నేను ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నాను. తరాల భవిష్యత్తుకు సంబంధించి నూతన వ్యవసాయ చట్టాలు చెప్పేసి 3 చట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మీరు టీడీపీ వైసీపీ తేడా లేకుండా ఇద్దరు సమర్థించారు. మేము సమర్థించలేదే, లేదు అసలు లేదు. నువ్వు చెప్పింది ఎలాగం, నేను చెప్తున్నాను కదా. ఆ రోజు మా ఒక్క ఎంపీ అటెండ్ అయ్యాడు, ఆ రోజు కూడా లేడు. అయినా ఈరోజు ఏం చెప్పాం, రైతులకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమైనా ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్పాం. మార్కెట్ కమిటీలు రద్దు అన్నారు, దానికి వ్యతిరేకించాం. మార్కెట్ కమిటీలు రద్దు చేయడానికి వీలు లేదు, మార్కెట్ కమిటీ వ్యవస్థ ఉండాలి. నువ్వు ఒక చట్టం చేసావంటే ఇప్పుడు ఉన్నటువంటి మంచి కంటే ఇంకో కొద్దిగా మంచి రైతులకు జరుగుతుందంటే మనం చేయాలి. నువ్వు చేసిన చట్టం వల్ల నష్టం జరుగుతుందంటే మేము దేనికి అంగీకరించాం. ఎక్కడైనా సరే ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ వర్గానికి కానీ నష్టం జరిగిందంటే మేము ఈరోజు పోరాటం. ఇప్పుడేముందండి, ఈరోజు మేము ఎందుకు ఇంత కష్టాలు అనుభవిస్తున్నాం? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రాష్ట్రానికి సహకరించలేదని మేము మోడీ గారితో దెబ్బలాడి బయటకు వచ్చాం. మాకు మోడీ గారితో తగువా? మాకు తగువలేదే. రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము బయటకు వచ్చాం, నష్టపోయాం. కాబట్టి మాకు నష్టం జరిగినా సరే పర్వాలేదు, ప్రజలకు నష్టం జరిగితే ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు నుంచి నేటి వరకు ఎప్పుడు వెనకడుగేయం. ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నకి ఎప్పుడు జరగదు జరగదు జరగదు. ఇంకా ఏమైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డిలోకి వెళ్ళిపోం, ఏది అడిగినా చెప్తాం, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Thank you very much. अच्छा नवाब पटेल ना बना मारना
పక్కన